అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచిగా ఉన్నారా? ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా మీ రాయమల్లు ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీకోసానకని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు పురాగా ఒడిచిపోయేదనక చూస్తూనే ఉండాలి కదా. సరే, మరి ఇవాళ లేట్ చేయకుండా వార్తలు జప్పున స్టార్ట్ చేసి కంటే మొదలుగా మన మెగా9 టీవీ ధమాకా దుమ్ము దులిపే వార్తలను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్ తోంబెట్టుండ్రి. తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేసిన మీకు కోటి అర్థం మళ్ళీ చెప్తున్నా నేను. సరే, ఇంకా లేట్ చేయకుండా తప్పున మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు ఏమేమి ఉన్నాయో చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ పంచాయతీ ఎంత రసాభాస అవుతున్నది, ఎంతమంది కేసుల పాలవుతున్నారు, ఎంతమంది లోపలికి పోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు అయితే గట్టిగానే బయటపడుతున్నాయి. ఇదే ముచ్చట్లల్లో జగనన్న పేరు మొన్న వచ్చే. జగనన్నకు తెలవకుండా ఏది జరగలేదు, ఇదంతా జగనన్న కను సన్నల్లనే అయ్యిందనే టాక్ వినబడ్డది కదా. ఇప్పుడు భారతి మేడం పేరు కూడా గట్టిగానే వినబడుతుంది. బరాబర్ వాజిబు మాట అని చెప్పి గంటా పదంగా చెప్తున్నారయ్యా కాంగ్రెస్ పెద్దలు. ఆగో, భారతి మేడంకు లిక్కర్ పంచాయతీలో ఉన్నది ఆ సంబంధం. ఇక లిక్కర్ స్కామ్ పంచాయతీ ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తున్నది, ఎన్ని కేసులతో ఎంతమంది లోపలికి పోతున్నారో, ఎంతమంది అవస్థలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులల్లో ఒకరు కాదు, రెండు కాదు, బొందలకించి తీతున్న కొద్ది పందికొక్కులు బయటపడ్డట్టే ఈ లిక్కర్ స్కామ్లల్లో గట్టిగానే బాగా మంది బయటపడుతున్నారు అయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో ఇంకొక ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే షేక్ చేస్తున్నది. ఇక ఈ లిక్కర్ స్కామ్ పంచాయతీ చుట్టూరా తిరిగి శివరాగర్కి జగనన్నకు అంటుకునే కాడికి కూడా వచ్చింది. ఆయన ప్రమేయంతోనే ఇవన్నీ జరిగినాయని, సీదాగా పైసలు ఆయన జీవులకే పోయినాయి అన్న మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి పుకార్లతోని బయట. సీఎం జగన్ సార్ తో పాటు ఆయన భార్య భారతి మేడం కూడా సంబంధం ఉండదని చెప్పి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ సారు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పన గట్టిగానే చేస్తున్నాడు. అయితే ఇప్పటిదనక మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం గదే ఈ విచారణ చేసే అధికారులు ఉంటారు కదా, గా సార్లు అయితే భారతి మేడం పేరును ఏడ ప్రస్తావన చేయలేదు. ఛార్జీ షీట్ తో పాటు నిందితుల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి చేసి అంశాలలో కూడా భారతీ మేడం ప్రస్తావన యాడా లేదు, కాన రాలేదు. దీంతో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎట్లా ఈ ఆరోపణలు చేస్తారన్నది ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద చర్చకే వస్తున్నది. ప్రతి ఒక్కరు దీని గురించి గట్టిగా డిస్కషన్లు పెట్టుకుంటూ వాదనలు కూడా వాళ్ళ తరపుకించాలు వినబెడతానే ఉన్నారు. ఇక అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ముచ్చట్లల్లో కూడా ఈ టైపులలోనే భారతీ మేడం అర్థం ఉన్నదనుకుంటా, ఆమె కనుసన్నల్లనే అయిందనుకుంటా, ఆమె చెప్తేనే జగనన్న ఈ పనిని ముందరేసుకొని 10 మందికి పనిని అప్పచెప్పిండని చెప్పి ఇట్లా రకరకాలుగా మాటలు గట్టిగానే వినబడ్డాయి. సరే, ఉన్నట్టుండి మరి భారతీ మేడం తెర మీదకి వచ్చింది. ఇంతకు ముందు ఏమన్నా కేసులలో ఇట్లనే మేడం ప్రస్తావన వచ్చిందానయ్య అంటే బరాబర్ 100కి 100% వచ్చింది అయ్యా. 2019లో మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు ఎట్లగనం గురైండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య కేసు మొట్టమొదలు భారతీ మేడంకు తెలిసే జరిగిందన్న ప్రచారం కూడా గట్టిగానే నడిచింది. ఇక తర్వాత మెల్లగా ముచ్చటగత్త పక్కకు పోయింది. మరి ప్రమేయం ఉన్నదా లేదా అనేది అధికారులు మాత్రం ఆధారికంగానైతే చూపెట్టలేదు. ఇవన్నీ ఉత్త పుకార్లు అన్నట్టు కూడా పోయింది. కానీ ప్రత్యర్థులు మాత్రం గట్టిగానే 100% భారతీ మేడం ప్రమేయం ఉన్నదని చెప్పి గట్టిగానే వాదనలు వినబెట్టిండ్రు. అయితే ఇప్పుడు మళ్ళా లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉన్నదో ఇంట్లో దగ్గర 12 మంది అరెస్ట్ అయినరు ఇప్పటికే. అప్పట్లో ముఖ్యమంత్రి ఆఫీస్ కంచే విధులను నిర్వహణ చేసే ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యిండు. అప్పట్లో జగన్నాథ్ సార్ తో పాటు భారతీ మేడం చెప్పే ఆదేశాలను కూడా అధికారులు పాలన చేసేటోళ్ళని చెప్పి అప్పట్లో విశాఖ భూ వ్యవహారాలలో కూడా భారతీ మేడం ఏలు పెట్టిందని, రిషికొండ ప్యాలెస్ నిర్మాణం పర్యవేక్షణ కూడా ఆమెనే దగ్గరుండి చేసిందని, ఇప్పుడైతున్నటువంటి లిక్కర్ స్కామ్ పంచాయతీలలో కూడా భారతీ మేడం హ్యాండ్ ఉన్నదన్న టాకు పుకార్లు షికారులు చేస్తున్నదయ్యా ఏపీ రాజకీయంలల్లా. సరే, ప్రమేయం ఉన్నదో లేదో పురాగా అధికారులు అయితే విచారణ చేస్తున్నారు కదా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధింగా చేసి. ఎందుకు వచ్చినా గోలన్సప్పుడు ఆ పెద్దసార్లు విచారణ చేసి పూర్తిగా పేరు చెప్పేదాకా ఓపిక పట్టుండ్రయ్య అని చెప్పి వైసీపీ లీడర్లు కూడా ఓ పక్కన కామెంట్లు కౌంటర్లతోని సోషల్ మీడియాను గట్టిగానే ఆధారపడుతున్నారయ్యా. ఇక తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చే మొదలు ఇచ్చిన పథకాలలో గొప్ప పథకం ఏందయ్యా అంటే మహాలక్ష్మి పథకం. గదేనోళ్ళ పిరి బస్ అంటాం కదా. ఇక పిరి బస్ ఇస్తామని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అనౌన్సింగ్ చేసిందో దాని మీద ప్రతిపక్షాలు గట్టిగానే గరానికి వచ్చినాయి. ఉన్నది లేనిది మాట్లాడుకుంటా, గుడ్డగాల్సి ముఖం మీద వేసి కారెడ్డాలు ఆడుకుంటా, కామెంట్లు చేసుకుంటా, ఎడ్డిచ్చి ఎక్కిరిచ్చి మాట్లాడేది కదా. నవ్విన నాపసేనే వండుతుందన్న సామెత సన్నంగా ఇప్పుడు తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి
చేసి ఎన్నో వందల మందికి అయితే జర్నీకి అయితే అవకాశం ఇచ్చింది. దగ్గర నెంబర్ చెప్పాను కానీ సక్సెస్ఫుల్గానైతే కొట్టింది. రికార్డు స్థాయిలో తెలంగాణ చరిత్రను తిరగరాల్సింది ఈ మహాలక్ష్మి పథకం. ఇక ఈ ముచ్చట్లల్లా టీజీఎస్ఆర్టీసీ సంబరాలు జరుపుకోబోతున్నదట. ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప పథకం ఏదన్నా ఉన్నదానని అంటే చెప్పుకోదగ్గది అద్భుతమైన పథకం మహాలక్ష్మి పిరి బస్సు పథకం. ఇక అయితే ఈ మహాలక్ష్మి పథకం తెలంగాణలో ఒక కొత్త శకానికి నాంది పలికిందయ్యా. ఇక మన ఆర్టీసీ రికార్డులలో ఒక మైలురాయిని దాటిందనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీలో దగ్గర 200 కోట్ల మహిళలు ఈ పిరి బస్సులో ప్రయాణం చేసినట్లుగా రాష్ట్ర సర్కారు గదెనుల్లా టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చింది. మహిళలు ప్రయాణం చేసిన టికెట్ల విలువ ఇప్పటి వరకు దగ్గర 6,700 కోట్ల రూపాయలట. అయితే తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదికలను విడుదల చేస్తూనే ఉన్నది. 200 కోట్ల మహిళల పిరి బస్సు ప్రయాణాన్ని పురస్కరణ చేసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు 341 బస్ స్టేషన్ల సంబరాలను అంబరాలు అంతేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారటయ్యా. ఇక ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇందుకోసానికని నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ పెద్ద మనిషి ఉన్నాడు కదా సారు, మంత్రి సారు పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిన మాట ఇది. ఏదేమైనా ఈ మహాలక్ష్మి పిరి పథకం ముచ్చట్లలో సోషల్ మీడియాలో ఎవరికి దోసినట్టాలు ఎట్లా పడితే అట్లా కామెంట్లు కౌంటర్లతోటి వైరల్ వీడియోలను మీమ్స్ చేసుకుంటా ఎట్లా చేయాలో అట్లా కింటాలు చేసిన సుతం శివరాకర్కి సక్సెస్ అయితే కొట్టింది. చాలా మంది ఎడ్డిచ్చిళ్ళు ఎట్లా పిరీలు ఇస్తారు, మంది మీద చెయ్యెత్తరా, నెత్తిన గుడ్డెత్తరా, అసలు గింతగనం పిరీల బస్ ఇస్తే మా ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారని చెప్పి, ఇంకొంత రవాణా వ్యవస్థ దెబ్బతింటున్నదని చెప్పి, అందులో బస్సులలో ప్రయాణం చేసే అమలక్కలు గిప్ప గుద్దుకొని జుట్టు పట్టుకొని కొట్టుకొని నెత్తి మీదకండి ఒకరినొకరు సరుచుకుంటున్నారన్న టాకులు గట్టిగానే వినపడ్డా కూడా మొత్తానికైతే ఇన్ని గొల్లెన్ సప్పుల మధ్యన సక్సెస్ కొట్టిందయ్యా తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఆలోచనకు ఆయన ప్రవేశపెట్టి పకడ్బందీగా ప్రణాళికతోని ప్రత్యర్థుల మాటలను తిప్పికొట్టేటట్టుగా అనుకున్నట్టు చేసి నిరూపించడే కాదు రికార్డులను బ్రేక్ చేసిండన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సంబరాలను జరుపుకోనికే సిద్ధంగా ఉన్నదయ్యా. ఏదేమైనా మళ్ళొకసారి మనం కూడా మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అట్లనే తెలంగాణ ఆర్టీసీకి మనం కూడా చెప్దాము అభినందనలు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలకించి. ఈ వార్త మీకు ఎట్లా చెప్పాలో ఏమో అమ్మతోడు. ఈ మధ్య కాలంలో వార్తలు చదవాలంటే నేను మస్తు బుగులు పుడుతున్నది. లిక్కర్ స్కామ్ అవుతున్నాయి కదా, ఆ లిక్కర్ స్కామ్ వల్ల 1 కాదు 2 కాదు దగ్గర 3,500 కోట్ల రూపాయలు జగన్ అన్న జేబులకు పోయినట్టు అమ్మతోడు. నేనంటలేని ఈ మాట, బయట వచ్చిన వార్త. ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద పకంపనలనే క్రియేట్ చేస్తున్నదయ్యా లిక్కర్ స్కాము. అగ్గో ఏమయ్యా అంటే గత కొన్ని రోజుల సంధి గట్టిగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయితే సీరియస్గా ఛార్జీ షీట్లను కోట్ల దాఖలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఎవరిని విచారణ చేయాలనో చేస్తూనే ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ను పకడ్బందీగా ప్రతిష్టాత్మకమైన కేసుగా తీసుకున్నటువంటి గింతగానం అన్యాయంగా అక్రమంగా ఏపీ పబ్లిక్ను దోసుకొని తిన్న ఇంత పెద్ద స్కామ్ను ఇడిచిపెట్టేదే లేదన్నట్టుగా సిట్ ఆఫీసర్లు గట్టిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకొక మాట మింగుడువాడనే ముచ్చటనే అవుతున్నది. ఇప్పుడు ఇది పెద్ద షాకింగ్ ముచ్చటనే వైసీపీ లీడర్లకు జగనన్న అభిమానులకు. వాగో ఏమయ్యా గంతగానం ముచ్చటనంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అయినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము గదేనుల్లా సిట్ అధికారులు కీలకమైన ముచ్చట్లనే చెప్పుకుంటా చిల్లు ఒక ఛార్జీ షీటును సుతం వేసిల్లు. దగ్గర 3,500 కోట్ల స్కామ్లల్లా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు కిక్ బ్యాక్ పొందిన వాళ్ళ ఒకరిగా ప్రస్తావన చేయబడ్డది. కాకపోతే ఇంకా జగనన్ననే పక్క నిందితుడు ఇండ్లు అన్నట్టుగా మాత్రం క్లియర్ కట్ గా ఎక్కడా చెప్పలేదు. ఇక ఇదే స్కామ్ ల ప్రధాన కుట్రదారుడు ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన్నే చూపుకుంటూ వచ్చిల్లు ప్రధాన ముద్దాయిగా. ఇక ప్రస్తుతం పాలసీల మార్పు చేసి ఆటోమేటెడ్ విధానాల్ని మాన్యువల్ చేసుడు ద్వారా పెద్ద ఎత్తులనే మస్తు లాభాలు పొందినరని చెప్పి, బ్యాగులు సుతం మంచిగానే చేతులు మారినాయని చెప్పి, కిక్ బ్యాగ్ల పైసలు ఏవైతే ఉన్నాయో బంగారు రూపకంలో వసూలు అయినాయని చెప్పి, 30కి మీదకెంచే షెల్ కంపెనీల ద్వారా పైసలను దుబాయ్ ఆఫ్రికాకు పంపించిండ్రని చెప్పి ఛార్జీ షీట్లో చెప్పుకుంటూ వచ్చిండ్రు సిట్ ఆఫీసర్లు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసుడు ఆ టాపిక్ అయింది ఏపీ రాష్ట్ర రాజకీయాలలో. అయితే ఎక్సైజ్ విధాన రూపకంలలో ఆయన పాత్ర చాలా ముఖ్యమని చెప్పి ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక సిట్ ఆఫీసర్లు ఆయనను దగ్గర 1 కాదు 2 కాదు 7 గంటల సేపు విచారణ చేసి అరెస్టు చేసిండ్రు. ఇక జగనన్న మాత్రం ఒకటే పాట పాడుతున్నాడు. ఈ అరెస్టును రాజకీయ కూటరంగా
నేను చూస్తున్నా. ఇది కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కూటమోళ్ళు చేసే రాజకీయాలను తప్పుదో పట్టించనికే పబ్లిక్కు ఇవ్వాల్సినటువంటి పథకాలను అమలు చేయక మేము ఎండగాడుతున్నాం ఎప్పటికప్పుడు రప్ప అని చెప్పి మా మీద గిట్ల లేని నిందలను ఎత్తున్నారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఆధారాలు లేని కేసులు అని చెప్పి రెగ్యులర్గా వాడే పాటనే వాడుతున్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆఫీసులా. పబ్లిక్ ఫోకస్ను పక్కదారి పట్టియనికనే రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసి లేని రాజకీయాలను తీసుకొచ్చి గుట్టకాల్సి మా ముఖం మీద చేస్తున్నారు, మా ఊళ్ళను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి గట్టిగానే జగనాల్ సార్ అయితే చెప్తున్నాడు. సరే సిట్ ఆఫీసర్లు అయితే గట్టిగానే విచారణ చేస్తున్నారు కదా, నిప్పులేందైతే పొగ రాదు కదా. మరి ఏమి లేని జగన్ అన్న పేరు సిట్ ఆఫీసర్లు ఎందుకు చెప్తారు? దీనికి సంబంధిక చేసినటువంటి సాక్ష్యాధారాలు ఉంటాయి కదా, అప్పటిదాకా వెయిట్ చేయండి జగన్ గారు, మీరు అరెస్టు పక్కా అవుతారు అనుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చటరికైన తర్వాత ప్రతి ఒక్కరు ఇక ఎప్పుడెప్పుడు అని చెప్పి రేషన్ కార్డుల కోసానికి అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. మొన్నట్ల కొంతమందికి వచ్చినాయనంటే కొంతమందికి రాలేదనే మాటలు టాకులు గట్టిగానే వినబడ్డాయి. తర్వాత సర్కారు మీద కొంతమంది గట్టిగానే గరానికి వచ్చిళ్ళు. ఇక ఇదే సందు చూసుకొని పక్కపాటి వాళ్ళు అయితే మొత్తం ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడేళ్ళు. అయితే రేవంతం సార్ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. మనం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే రేషన్ కార్డు రావాలి, వాళ్ళకు ఉండాలి. కాబట్టి జప్పున పని చేయుండ్రు అని చెప్పి అధికారులకు ఆర్డర్లు వేసిండు అయ్యా. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇంకొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నదయ్యా. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు మండల వారిగా విడుదల చేయాలని పంపిణీ చేయాలని చెప్పి డిసైడ్కి వచ్చింది అయ్యా. ఇక ఇందుకోసానికని చెప్పి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఇక ఇదే టైంలో రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంక్షేమ పథకాల అమలు ముచ్చట్లలో కూడా షాన్నే సూచనలు చేసుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. రేషన్ కార్డు లేక అవస్థలు పడతా పథకాలకు చాలా దూరంగా ఉన్నోళ్లకు ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుండు చాలా సంబరపడే ముచ్చట లబ్ధిదారులకు పథకాలను అందజేయాలని ఖండిగా చెప్తున్నదయ్యా తెలంగాణ సర్కారు. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎన్నికల టైంలలో ఇచ్చే కదా హామీ, ఆ హామీల భాగంగానే చాలా పథకాలను ఇప్పటికే అమలు చేసుకుంటున్నది. మహాలక్ష్మి పథకం ఆల్రెడీ సక్సెస్ కొట్టింది. రేపు సంబరాలను కూడా జరుపుకోబోతున్నారు. ఇక మహాలక్ష్మిల భాగంగానే 500 రూపాయలకే వంట గ్యాసు, గృహజ్యోతిల 200 యూనిట్ల లోపు కరెంటు పిరి. ఇక ఇటువంటి అన్ని అమలకైతే తీసుకొని వచ్చింది పబ్లిక్. కొంతమంది ఫాయిదా పొందిళ్ళు, కొంతమంది మరలిల్లరు అనుకోండి, అది అలాగ ముచ్చట. అయితే ఈ పథకాలన్నీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కార్డులు లేక చాలా మంది ఇటువంటి పథకాలకు దూరం అవుతున్నారట. వాళ్ళ ముచ్చటలంతా నోటీస్కి వచ్చింది తెలంగాణ సర్కారుకు. ఇక వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం బాగా ఆలోచన చేసి అరే మనం అధికారంలోకి వచ్చినాం కదా, అందరికీ లబ్ధి రావాలి, కొందరికి వచ్చి కొందరికి రాకపోతే మిగతా వాళ్ళ మనసుకు గాయమవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అందాలంటే మనం రేషన్ కార్డులను జప్పున విడుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సారు అధికారులకు దిశానిర్దేశం ఇచ్చుడే కాదు, ఈలైనంత తొందరలో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆర్డర్లను పాస్ చేసిండు అయ్యా. ఇంకా అంతనే కాదు, ఈ నెల 25 కెంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు అన్ని మండల కేంద్రాలలో అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేత పట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గట్టి సూచనలు చేసిండు, అధికారులకు ఆర్డర్లు వేసిండు. ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సారు పనితీరు మాత్రం జరంతా అలాగే ఉంటున్నది. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు, అధికారులతోని ముచ్చట్లు, మాటలు, ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా మైండ్లకు తీసుకొని ఆ సమస్యకు సొల్యూషన్లు ఎతికే పనులు పడుతున్నాడు. ఇంకో పక్కన ప్రత్యర్థులకు మాటల తూటాలు ఎట్లా పేల్చాలనో, వాళ్ళను ఎట్లా ఇరకాటంలో పెట్టాలనో, ఎట్లా వాళ్ళను కంట్రోల్లో పెట్టాలనో మాటలతోని చాతుర్యంతోని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సారు పనితీరు ఎప్పటికప్పుడు పెట్టే మీటింగ్లకైతే ప్రతి ఒక్కరూ మత్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. ఇప్పుడు రేషన్ కార్డులను జప్పున పంపిణీ చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిన ముచ్చట్లల్లా. ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనొచ్చు. తెలంగాణలో 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో 1 ఎకరమే కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో భూముల పంచాయతీ గట్లనే ఉన్నది. అసలు ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? భూములు ఎంత సత్యనాశ అవుతున్నాయి, తెలంగాణలో ఎంతగానం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం దివాలా తీసిందో తెలియదు ఆయనకని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు హరీష్ రావు సారు. మరి ఉన్నట్టుండి హరీష్ రావు సార్కు గంత కోపం రేవంత్ సర్కారు మీద ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణ సర్కారు మీద మస్తు గలానికి రాబట్టిండు, నిప్పులు చెరగబట్టిండు అయ్యా హరీష్ రావు సారు. అప్పట్లో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఈడ 2 ఎకరాలు వస్తున్నది.
ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పనితీరు. సిరుపు 18 నెలల తెలంగాణ పరిస్థితి అతలాకుతలమైంది. తారుమారు తక్కెరమారు అయిపోయింది. భూముల రేట్లు అడ్డగోలుగా పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కార్లు మోటారు సైకిళ్లను అప్పులోలు గుంజుకొని పోతున్నారు. ఇంకంతేనే కాదు, కేసీఆర్ హయాంలల్లా వరి నాట్లకు ముందు రైతు బంధు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్లకు ముందు మాత్రమే రైతు బంధును ఇస్తున్నాడు. డబ్బాల ఓట్లు ఇవ్వడంగానే రైతు బంధును ఎగ్గొట్టిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి అడ్డమైనది దాపరణ చేసింది అని ఈ తీరుగా ఒక్కటి కాదు రెండు కాదు మస్తు గరానికి రాబట్టిండు తెలంగాణ సర్కారు మీద, రేవంత్ రెడ్డి సార్ మీద. అయ్యో, రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యకపోగా 2 లక్షల పింఛన్లను ఆపిండ్రు. హామీలను విస్మరణ చేసి పోలీసు పహారాల తిరుగుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అసలు నీకు అశోక్ నగర్ పోయే దమ్మున్నదా? ఓటర్ల దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలు, గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ముందర పెడతామా? మీరు కూడా పెట్టాలి అని కార్యకర్తలకు కూడా సూచన చేసిండు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, కేసీఆర్ పాలన ఎట్లున్నది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ ఎట్లున్నది, పబ్లిక్ మెదళ్ళకి తీసుకొని పోండి, అందరితోని మాట్లాడుండి. గల్లీ నాయకుని దగ్గర నుంచి చిన్న సందులో ఉన్న కామన్ మనిషి దనక కూడా మనం పోవాలి, మాట్లాడాలి. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మనం జెండా ఎగరేసేటట్టు చూడాలని చెప్పి కరాఖండిగా అక్కడికి వచ్చినటువంటి చాలా మంది నాయకులతో దిశానిర్దేశాలు చేసుకుంటా పార్టీ గురించి, సంస్థాగత విషయాల గురించి కూడా చర్చలు జరుపుకుంటూ వచ్చిండు హరీష్ రావణ్ సారు. ఇక ఏదేమైనా కూడా హరీష్ రావణ్ సారు ఈ మధ్యకాలంలో స్పీడ్ మత్తు పెంచిండు. అయ్యా, వీళ్ళు వాళ్ళని కాదు, తోపు లీడర్లకించి చిన్న కార్యకర్తతోని కూడా కలిసి మాట్లాడుతున్నాడు, విషయాలను సేకరణ చేస్తున్నాడు, అన్ని విషయాలను అరుచుకుంటున్నాడు. ఏది ఎట్లా చేయాలి, పబ్లిక్లకి ఎట్లా పోవాలి, ఇంకంతనే కాకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో మనం ఎట్లా సక్సెస్ కొట్టాలి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా అధికారంలోకి దేనికే బలపాలు కట్టుకొని తిరుగుడే కాదు, కసిగా కసరత్తులు గట్టిగానే చేస్తున్నాడు అయ్యా హరీష్ రావణ్ సారు. రాష్ట్రానికి నిధులు రాకుండా మీరు ఏమేం మాటలు మాట్లాడుతున్నారా? రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్లు అమలై తీరుతాయి కాదని చెప్పనికే మీరెవరు? మీకు తెలుసా? మీరు అసలు ఏం చేస్తున్నారు? కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా ఇక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నారు మీరు రాజీనామా చేయండి ఫస్ట్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ సారు కొత్తగా ఎన్నికయ్యే కదా రాష్ట్ర అధ్యక్షుడు గదనుల్లా రామచంద్రరావు సారు ఆయన మీద మస్తు గరానికి వచ్చిండు. ఇంకా పొన్నం సారు ఏమన్నాడో నేను చెప్పాను, చూద్దాం పాండ్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునే ముచ్చట్లేదు. ఏం ఆలోచిస్తున్నారయ్యా, ఏం మాట్లాడుతున్నారో, పబ్లిక్ని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక సారు మీడియా ముందర మాట్లాడుకుంటా బీజేపీ పార్టీ మీద గట్టిగానే గరానికి వచ్చిండు. తెలంగాణ రాష్ట్ర నాయకుల మీద కూడా మత్తు పైరవుకుంటూ వచ్చిండు. ఇంకంతనే కాదు, మొన్ననే ఎన్నికయ్యే కదా బీజేపీ పెద్ద రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారు గా సారు మీద నిప్పులు చెరగబట్టిండు పొన్నం ప్రభాకర్ సారు. రామచంద్రరావు మళ్ళొక పారి ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చుడు అసాధ్యం అని అంటున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్లను పెంచిండ్రు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు కావో చూద్దాం. బీసీ రిజర్వేషన్ల పెంపు మీద కేంద్రం జప్పున నిర్ణయం తీసుకోవాలి. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తా ఊకోము అని ఈ తీరుగా పొన్నం ప్రభాకర్ సారు మస్తు గరానికి రాబట్టిండు. ఇక ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో గట్టిగా వినబడుతున్న మాట ఏదన్నా ఉన్నదనంటే ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ. ఈ బీసీ రిజర్వేషన్ల మీద రసాభాస గట్టిగానే నడుస్తున్నది. ఏ లీడరు ఎవరు ఎట్లా దోస్తే వాళ్ళకేమనిపిస్తే అది, ఏది తప్పో ఏది ఒప్పో, ఎవరు చేసేటోళ్ళో ఎవరు చేయనోళ్ళో, అసలు బీసీ రిజర్వేషన్లను ఇయ్యాలని అనుకునేటోళ్ళు ఎవరో, ఇయ్యొద్దు అనుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేది ఎవరో, ఈ లీడర్లు మాట్లాడే మాటలన్నింటినీ అర్థం కాక నెత్తిన గుడ్డేసుకొని దిక్కులు చూస్తున్నారయ్యా డైలామాల ప్రతి ఒక్క కామను పబ్లిక్. దినాం ఈ పొలిటికల్ చక్కర్లు కొడుతున్న ఈ బీసీ రిజర్వేషన్ ముచ్చట్లల్లా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా, ఈ మాట బరాబరి ఎవరికన్నా సూట్ అవుతుంది అని అంటే డైమండ్ రాణి రోజా మేడం గదే ఈ మధ్యన ఐస్ క్రీమ్ రానని కూడా అంటున్నారులే, మనకెందుకు ముచ్చట గొల్లెన్ సప్పుడు. కానీ అయితే ఉన్నట్టుండి మళ్ళా టచ్ చేయని ట్రాన్స్ఫార్మర్ను టచ్ చేసి చూస్తున్నది. ఎవలై అంటే పవన్ కళ్యాణ్ మీద లేనిపోని మాటలు మాట్లాడుకుంటా చంద్రాల సార్ను ఏకి పారేసుకుంటా మేము అధికారంలోకి వస్తే మీరు అమెరికాకు ఉరుకుతారు అనుకుంటా మళ్ళా మాట్లాడబట్టింది. అరే ఈమెకు అసలు ఏమవుతున్నది? 151కించి 11లో కూర్చోబెట్టింది. ఇప్పుడు జగనన్నను నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నదా ఎట్లా అని చెప్పి వైసీపీ లీడర్లే చెవులు కొరుక్కుంటున్నారట. ఇక చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారని అంటే నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అని కదా.
కానీ ఆ పదం మాత్రం ఈ మేడంకి అసలే సూట్ కాదు. ఆమెనే డైమండ్ రాణి, హెరిటేజ్ ఐస్ క్రీమ్ రాణి అని కూడా ఈ మధ్య కాలంలో వెళుతున్నారయ్యా ఈ రోజు ఆ మేడంను. ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ కావాల్సుకొని మాట్లాడి మరి తిట్ల పడుతుంటది. తర్వాత ఏడుపులు పెడబొబ్బలు పెడుతుంటది. ఇక ఈమె తతంగం ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పటి సందో రాజకీయంలోకి వచ్చినప్పటి సంది గిదే కథ నడుతున్నది. సంబంధం లేకుండా అక్కర్రాని టాపిక్ ను మాట్లాడుతుంది. తర్వాత అటు నుంచి రియాక్షన్ రాగానే నన్ను అన్నారు, నా పిల్లల్ని అన్నారు, నా మొగున్న అన్నారు, నా కొడుకును అన్నారు అని శోక సంద్రంలలో మునిగిపోయి కట్టుకున్న చీర తడిసిపోయేదాకా ఏడుతూనే ఉంటది డైమండ్ రాణి రోజా మేడం. ఇక మళ్ళా ఇప్పుడు టచ్ చేయకూడని ట్రాన్స్ఫార్మర్ ను మళ్ళా టచ్ చేయబట్టింది. అదే కూటమి సర్కారును గట్టిగా కామెంట్లతోటి కౌంటర్లతోటి ఇవ్వబట్టింది. మరి ఇంతకు మేడం అన్న మాటలు ఏమయ్యానంటే, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయినరు. జనసేన టీడీపీ లీడర్లు ఇప్పుడే హైదరాబాద్ నుంచి వారిపోతున్నారు. ఇక మేము అధికారంలోకి వస్తే గనక హైదరాబాద్ కాదు అమెరికా ఉరుకుతారు. అప్పుడు వాళ్ళని ఎవడు కాపాడలేడు అనుకుంటా అబ్బో ఇట్లా హెచ్చరికలను జారీ చేసిందయ్యా కూటమి సర్కారులున్న లీడర్లకు. ఇప్పుడు మమ్మల్ని మీరు టార్చర్లు పెట్టినా కేసులు పెట్టినా 100 రెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయింది. యాడకు పోయినా అక్కడనే ఉట్టినట్టు చెప్పుకుంటున్నాడు అని కొంచెం ఎడ్డిచ్చినట్టు మాట్లాడింది ఈ డైమండ్ రాణి ఐస్ క్రీమ్ మేడం రోజా గారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పే కదా, నాకు కొంచెం తిక్కున్నది దానికో లెక్కున్నదని. ఆ లెక్క చంద్రబాబు గట్టిగానే ఇస్తున్నట్టున్నాడు. ఆ లెక్క ముదిరి పీక్స్ కు పోతున్నదని ఈ తీరుగా ఎందుకు మాట్లాడుతుందో ఏమో గాని అడ్డగోలుగా మండే తట్టే మాట్లాడుతుంటది. అనవసరంగా తీట్ల పడుతుంటది, తర్వాత ఏడుతుంటది. అందరూ వీకెండ్ ఫ్యామిలీ జూన్నికే సొంతూరుకు పోతుంటారు. కానీ పవన్ వీకెండ్ లో మాత్రమే ఏపీకి పోతున్నాడు. వారం రోజుల మొత్తం షూటింగ్లు చేసుకుంటా హైదరాబాద్ లో ఉంటున్నాడని విమర్శలు చేసుకుంటా వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు అక్క? స్టూడియోల పాటి తిరుక్కుంటా రాజకీయాలు చేయలేదా? నీ ముఖానికి ఎన్నడన్నా నగరికి పోయి పబ్లిక్ కు సర్వీస్ చేసిన దిక్కు దివానా ఉన్నదనుకుంటా అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకన్నారు? నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి అలా మాట అన్నారు. నువ్వు ఎందుకు అనాలే? అవతలతోటి ఎందుకు తిట్టించుకోవాలి అని కారెడ్డాలు ఆడుకుంటా గిట్ల కొంతమంది రోజా మేడం కు కౌంటర్ గా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు, పోస్టులు సుతం పెడుతున్నారు అయ్యా. ఇక టీటీడీలో ఎస్వి గోశాలలాగా అన్ని గోవులు సచిపోతుంటే అలాను శిక్షణ చేయకుండా అచ్చి చూడకుండా పవన్ కళ్యాణ్ ఏం సనాతన యోధుడు అని ఇగో ఇట్లా మాట్లాడుకుంటా వచ్చింది. శ్రీశైలంలో తాంబేలు చనిపోతున్నా కూడా అక్కడకు ఓని ఈ పవన్ కళ్యాణ్ తమిళనాడు పోయి మాట్లాడుతున్నాడు అబ్బా అనుకుంటా ఎటకారంగా మాట్లాడుకుంటా కొంచెం కూటమి లీడర్ల కోపానికైతే గురి కావాల్సి వస్తున్నది. ఏదేమైనా గానీ ఈ మధ్యకాలంలో పాపం రోజా ఎందుకు మాట్లాడుతున్నదో ఏమో గాని పోను మరి దిగజారుడు రాజకీయాలతోని శివరాఖరికి అంటేనే ఒకారం వచ్చేటట్టు చేసుకుంటున్నది. ఇప్పటికన్నా మేలుకొని నీతి రాజకీయాలు చేస్తే మంచిగా ఉండనుకుంటా కొంతమంది హితవు చెప్పుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారు అయ్యా. అబ్బా మొత్తానికైతే ఈ రాజమల్లు తెచ్చిన కాడికి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలు పురాగా ఉడసగొట్టిండు. ఒడిసిపోయేదానిక మీరు సుతం చూసిండ్రు కాబట్టి మీ అందరికీ శనార్థులు చెప్పుకుంటా అన్నట్టు మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఈ వీడియోని లైక్ చేస్తున్నారు కదా, షేర్ కొడుతున్నారు కదా, మీ ఆదరణ నిస్తున్నారు కదా, బరాబర్ ఇస్తారు. ఎందుకంటే పేచ్చక దేవుళ్ళు కదా మీరు. సరే ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతోని నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.